అప్పుడున్న కాంగ్రెస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి అసలు మీకు ఏమైనా తేడా కనిపిస్తుంది అట్లీస్ట్? ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పాలన గురించి మేము విన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు అదంతా కాబట్టి, మాకు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. రైతుల రాజ్యం అని ఇందాకే మీకు చెప్పాను నేను. పేదలకు ఇల్లు కట్టించేవారని, లేకపోతే రైతుల్ని చాలా గొప్పగా చూసేవారని. అసలు కాంగ్రెస్ పాలన అంటే ఒక రకంగా కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్న మాటలు కూడా వినిపించే మాకు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు మరి రోడ్ల మీదకి వస్తున్నారు. మీ స్పందన ఏంటి అసలు దీని మీద? చెప్తుంది కదా ఇప్పుడు ఈ వారు ఇచ్చిన హామీలను బట్టి ఉంటుంది అంట. ఇప్పుడు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు అంటే మీరు ఆశ కల్పించినారు, ఆశ కల్పించినాక అమలు చేయమని రోడ్ల మీదకి వస్తారు. అందులో ఈ ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు 100 మంది ఉంటే 40 మందికి ఇచ్చి 60 మందికి ఇకపోతే 60 మంది రోడ్డు ఎక్కుతారు కదా. అవును. మీ ప్రభుత్వం ఏముంటుంది, నేను అమలు చేసినాను కదా, ఇది షరతులు పెట్టాం, ఆ షరతులకి రాలేదని వాళ్ళు కింద అధికారులు చెప్తుంటారు. అయినా మాకు రాలేదని వాళ్ళు అడుగుతుంటారు. ఇది సహజమే జరుగుతుంటుంది. అప్పుడు ఇంత హామీలు ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో పార్టీలో 4 పెద్దలు కూర్చొని ఇది అమలు చేయగలుగుతామా లేదా అని ఆలోచన చేసి విచక్షణ చేసి దీనికి డబ్బులు ఎక్కడివి అని ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విచక్షణ లేదు. ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఒక కమిటీ వేశారు ఈ హామీల దానికి. అప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ అప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 70 రూపాయలు ఇస్తాన్నారు. అక్కడ ఉండే కండిషన్స్ బట్టి ఆ 70 రూపాయలకు కూడా ముసలోళ్ళంతా 1 గంట వరకు ఎండలో కూర్చుండేవాళ్ళు. ఒక ఎండిఓని అడిగిన, ఏంది వీళ్ళు ఎంత ఇస్తారంటే 70 రూపాయలు. ఏంది 1 గంట వరకు 70 రూపాయల కోసం కూర్చున్నారంటే, అవును సార్ వాళ్ళకు అదే ఎక్కువ. ఎందుకు అంటే వాళ్ళకు ఛాందస్యం ఎక్కువ. పిల్లోళ్ళకు ఇది తీసుకుపోయి 70 రూపాయలు తీసుకుపోయి పిల్లోళ్ళకు కొన్ని వస్తువులు కొని ఇస్తుంటారు. అదే అటువంటి ఇది ఉండే పరిస్థితులు. సరే నేను చూసి అవును వాళ్ళు నాకు ఈ పన్నుల విధానం గురించి తెలుసు కాబట్టి పుట్టినప్పటి నుంచి పన్ను వేస్తున్నారు. పుడతానే డైపర్స్ ఉపయోగిస్తారా, దాని మీద నుంచి పన్ను వస్తుంది. బుడ్డిపాలు కొంటున్నారా, దాని మీద వస్తుందా. అంత పన్ను కట్టి చనిపోయిన తర్వాత శవం మీద కొత్త బట్ట కప్పుతారు, దాని మీద కూడా పన్ను వేస్తున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి వాడిని మట్టిలో కలిపేటంత వరకు పన్ను వేస్తున్నారు మనిషి మీద. వేసినప్పుడు ముసలితనం వచ్చినాక వాళ్ళకు కొంత ఆదుకోవడంలో తప్పకుండా న్యాయం ఉంది అని చెప్పి ఇన్నేళ్ళు పన్ను కట్టినాక ఆఖరి దినాల్లో కొంత డబ్బు సహాయం, ఆర్థిక సహాయం అందించాలి కదా అని ఇచ్చే తప్పేముంది అని నేను 500 రాశాను మేనిఫెస్టోలో. 500 రాస్తే రోసయ్య గారు వచ్చారు, ఏందో 500 రాసినావు నువ్వు అని. చూసినాను సార్, చూసి ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసినాను. అక్కడ జన్మభూమి కమిటీలో జరిగిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని దృష్టిలో పెట్టుకునే రాసినాను మేనిఫెస్టోని. అంటే సరే బాగానే ఉంది, డబ్బు ఎక్కడి నుంచి తేవాలా అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు కాబట్టి కొంత అవగాహన ఉంది కాబట్టి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలా. నేను ప్రెసిడెంట్ చర్చించుకున్నాము, 200 రాయాను. ఏముంది, నేను సబ్ కమిటీనే కదా రాసిచ్చింది, మీరు ఫైనల్గా ఎంత పెట్టుకుంటే మేమేం వద్దంటున్నామా, మేము సబ్ కమిటీ ఇచ్చినాము, అది మీరు బేరీజ్ వేసుకొని చూడాల్సిందే నేను అట్లా. అదిలే మళ్ళీ మీరు వేదిక లెక్కి చెప్తారంటే ఇప్పుడైనా చెప్తానులేండి అని 200 కరెక్ట్ చేయించుకున్నారు మేనిఫెస్టోలో. ఏది ఫైనాన్షియల్ పొజిషన్ చూసి అంత రెవెన్యూ లేదు, ఇబ్బంది పడతామా అంత చెప్తేనని అట్లా చూసేవాళ్ళు పొలిటికల్ నాయకులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు రాసేటప్పుడు. ఇప్పుడు ఏమైందంటే ఈ కన్సల్టెంట్ వచ్చినారు, వాళ్ళు బుద్ధిగుట్టినట్టు రాస్తారు, వీళ్ళు బుద్ధిగుట్టిని చెప్పేసిపోతున్నారు. చెప్పడంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.